రైట్ సార్, మరో వారు చూద్దాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అయితే మరింత ఆలస్యమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరోవైపు ఆశావహులు మాత్రం మంత్రివర్గంలో చేరేందుకు రెడీగా ఉన్నప్పటికీ కూడా విస్తరణ జరగకపోవడంతో చాలామంది అసంతృప్తి చెందినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఆలస్యం అవుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు మంత్రివర్గానికి సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు ఇది రెండో సంవత్సరం. ఒక సంవత్సరం అయిపోయి రెండో సంవత్సరంలోకి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో వెంటనే మంత్రివర్గ విస్తరణలు అనేటువంటిది జనరల్‌గా ఏందంటే 2 ఏళ్లన్నా మినిమమ్‌గా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ఏళ్లు పూర్తయిన తర్వాతే ఆ మంత్రుల పనితీరును సమీక్షించి, ఇంకా కొత్త వారిని తీసుకోవటము, లేకపోతే పాత వారిని కొంతమందిని తొలగించడం ఇలాంటి అంశాలుంటాయి. కానీ ఈ అదుగో మంత్రివర్గ విస్తరణ, ఇదుగో మంత్రివర్గ విస్తరణ అనేటువంటి చర్చలైతే మొదట నుంచి జరుగుతున్నాయి. ఒక 6 నెలలయిన దగ్గర నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దీనికి ఆశావాహులు కూడా కొంతమంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. దీనికి ఎందుకంటే కొంతమంది బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరినటువంటి వాళ్ళ సంఖ్య ఉంది. వాళ్ళకేం హామీలు ఇచ్చారో తెలియదు. వాళ్ళకేమన్నా మంత్రి పదవులు ఇస్తారా లేదనేటువంటి దాని మీద. ఈ అంశాల్లో ఒకటి ఏమిటి అనంటే బహుశా 2 ఏళ్లు పూర్తయ్యేంత వరకు మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చేమో. మొదట్లో అయితే సీనియర్లందరినీ కాదని రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వటము, కొంతమంది సీనియర్లు అసంతృప్తికి గురవటము, ఆ నేపథ్యంలో అసలు ఎన్నాళ్ళ పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు అనేటువంటి చర్చ కూడా ఒకవైపున జరిగినటువంటి పరిస్థితి. ఒక ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి కొంచెం పాలన మీద పట్టు సాధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సీఎం మార్పు అనేటువంటి అంశం ఇప్పుడు ఆ చర్చ లేదు. మంత్రివర్గ విస్తరణ మీద చర్చ జరుగుతుంది. అలా కొంతమంది సీనియర్లు అలాంటి ప్రయత్నాలు ఏమైనా తెర వెనక చేశారో తెలియదు. ముఖ్యమంత్రిని మార్చితే మాకేమైనా అవకాశం వస్తాయి అనేటువంటి విధంగా. ఇప్పుడైతే మాత్రం ఇంకా ఆశావాహులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మంత్రివర్గాలలో మాకు చోటు కల్పించాలనేటువంటి విధంగా రేవంత్ రెడ్డితో ఆయన ప్రాభవం కోసం కొంత ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి విషయంలో మాత్రం ఏ విధమైనటువంటి ఒక చర్చ అయితే మాత్రం లేదు. అయితే ఈ ప్రభుత్వం మీద కూడా కీలకమైనటువంటి అంశాల్లో ఒకటే హైడ్రాకు సంబంధించినటువంటి అంశం, 2 మూసీకి సంబంధించినటువంటి ఈ 2 అంశాల మీద కొంత ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి విధంగా బీఆర్ఎస్, బీజేపీ ఒకవైపున ప్రయత్నాలు చేస్తుంటే, ఈ హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో ఈ హైడ్రా ఎక్కడైతే ప్రధానమైనటువంటి పెద్ద పెద్ద బిల్డర్లకు సంబంధించినటువంటి విషయంలో కూల్చివేతలు, ఈ నేపథ్యంలో ఒక ప్రయత్నము కాంగ్రెస్ హైకమాండ్ వరకు వెళ్ళి కొంత ముఖ్యమంత్రిని మార్చేటువంటి ఆ ప్రయత్నాలు కూడా కొంత జరిగినాయి అనేటువంటి ఒక చర్చ కూడా ఇంకొక వైపున ఉంది. బహుశా మరి అయితే ఇప్పుడుగైతే మంత్రివర్గ విస్తరణ అయితే మాత్రం కృష్ణాంజలి గారు ముఖ్యంగా చూసుకుంటే విద్యాశాఖ కానీ హోంశాఖ కానీ కీలకమైన శాఖలను అయితే రేవంత్ దగ్గరే పెట్టుకోవడం జరిగింది. గతంలో గురుకులాల్లో ఒక ఇష్యూ జరిగినప్పుడు కానీ లేకపోతే శాంతి భద్రతలో విఘాతం కలుగుతుంది, ఏ శాఖగా ఆ శాఖ మంత్రి ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా ప్రతిపక్షాలు పదే పదే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఎవరైతే మంత్రివర్గాలకు సంబంధించినటువంటి మిగతా ఎవరికి బాధ్యతలు కేటాయించినటువంటి అన్ని కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంటాయి. అయితే కీలకమైనటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశము ముఖ్యమంత్రి దగ్గర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరే శాంతి భద్రతలు ఉన్నాయి. హోంశాఖకు సంబంధించినటువంటి విషయంలో వంగలపూడి అంతా ఉన్నాయి. అలాగనే ఇప్పుడు అక్కడ కూడా హోంమంత్రి ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి దగ్గర మొత్తం లాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అని పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కీలకమైనటువంటి శాఖ కాబట్టి వేరే వాళ్ళకి కేటాయిస్తేనే మంచిది. అదేవిధంగా ఇప్పుడు ఈ హాస్టల్లో కొంత ఈ భోజనానికి సంబంధించినటువంటి విషయంలో కల్తీ ఆహారము, వ్యవహారం సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవన్నీ వస్తున్నటువంటి నేపథ్యం, విద్యాశాఖకు సంబంధించినటువంటి విషయంలో కూడా కీలకమైనటువంటి శాఖ కదా విద్యాశాఖ అనేటువంటిది. అలాంటి విద్యాశాఖను కూడా వేరే వాళ్ళకి కేటాయిస్తే మంచిదేమో. బహుశా ఈ కొత్త వారికి ఇంకా ఏమన్నా ఈ మంత్రివర్గ విస్తరణ సమయంలో ఎవరో వాళ్ళకి ఇచ్చేటువంటి విధంగా కొంత ఆ మంత్రివర్గ విస్తరణ మీద దాని మీద ఆలోచనతోనే ఆయన దగ్గర పెట్టుకుని ఉండొచ్చేమని అనుకుంటున్నారు. దాని మీద బహుశా మంత్రివర్గ విస్తరణ అంటే ఒకేసారి ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది మార్చటము, లేకపోతే కొత్త వారిని తీసుకోవటం ఇలాంటి అంశం కాకుండా ఒకరిద్దరిని కూడా తీసుకునేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. కానీ దాని మీద ఈ మధ్యలో అయితే మాత్రం అలాంటి చర్చలు అయితే లేవు. కేంద్ర హైకమాండ్ నుంచి కానీ వాళ్ళ కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా అలాంటి ఏమి ఆదేశాలు మరి రేవంత్ రెడ్డికి ఉన్నట్టుగా లేనటువంటి పరిస్థితి ఉంది. బహుశా ఇప్పుడుగా అయితే ఉండకపోవచ్చు. ప్రతిపక్షాలు అయితే విమర్శలు చేస్తున్నాయి రేవంత్ రెడ్డి మీద. కొంత అంతర్గతంగా కూడా నాయకుల్లో కొంతమంది ఆశావాహులు ఎవరైతే మంత్రివర్గంలో చేరాలనేటువంటి ఆశావాహుల్లో కూడా కొంత అసంతృప్తి ఉంది. వాళ్ళు కూడా కొన్ని ప్రయత్నాలు
వాళ్ళ కాంగ్రెస్ హైకమాండ్ వరకు వెళ్ళి ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే మిగతా పార్టీలు వేరు, కాంగ్రెస్ పార్టీలో కొంత అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటది. వాళ్ళు కొంత ఎవరికి వాళ్ళు వెళ్ళి హైకమాండ్ దగ్గరకు వెళ్ళి కొంత ప్రయత్నాలు చేసేదానికి అవకాశం ఉండొచ్చు. రైట్. గతంలో ఎట్లయితే రాజశేఖర్ రెడ్డి హైకమాండ్ దగ్గర తన సొంత ప్రభావం చూపించుకునేటువంటి ప్రయత్నం చేశారు, ఆ దిశగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాడు. గట్టిగా తన నాయకత్వం బలంగా ఉండేటువంటి విధంగా రాహుల్ గాంధీ దగ్గర, ప్రియాంక గాంధీ దగ్గర రేవంత్ రెడ్డి తన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనబడుతుంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణాంజలి గారు, చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.